సుమన్ శెట్టి సాటర్డే ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయిన సంగతి మనందరికి తెలిసిందే. ఇప్పుడు ముఖ్యంగా రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నాడో అన్న చర్చ జరుగుతుంది. సుమన్ శెట్టి రోజుకు 45,000 చొప్పున రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తుంది. అంటే 14 వారాలు హౌస్ లో కొనసాగడంతో అతడు దాదాపు 44 లక్షలకు పైగా సంపాదించినట్లు తెలుస్తుంది. ఇది బిగ్ బాస్ తెలుగు చరిత్రలోనే టాప్ రెమ్యునరేషన్ అండి. గతంలో యాంకర్ రవి తర్వాత అంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ అందుకున్న కంటెస్టెంట్ గా సుమన్ శెట్టి పేరు వినిపిస్తుంది. ఇప్పుడు గేమ్ లో పెద్దగా ఇంపాక్ట్ ఏమీ చూపించలేదు. ఆడుతూ పాడుతూ 14 వారాలు కొనసాగాడండి. ఇంత సంపాదించాడు 14 వారాలు ఉండి. నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కొందరు ఇది అదృష్టం అంటే, మరి కొందరు ఈ షో వ్యూహమేనని అభిప్రాయపడుతున్నారు. అంటే బిగ్ బాస్ కూడా ఈ షోలో సుమన్ శెట్టిని అలా కొనసాగించాడు. సుమన్ శెట్టి అమాయకత్వము, అసలు అతడు ఏమి మాట్లాడకుండా ఉండడం, చిన్న మాట అన్నది కూడా అది పేలిపోవడము. ఇంకేంటంటే రీల్స్ లో పెడుతున్నారు సుమన్ శెట్టి ఏం మాట్లాడినా కామెడీగా ఉంటుందని. కానీ అతను ఆడినా మాట్లాడిన జోకులు కామెడీ చేసినా బాగుండేది. అది కూడా ఏమి చేయలేదు. అసలు ఏమి చేయకుండానే 14 వారాలు ఉన్నాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అందరూ వెళ్ళిపోయారు కానీ సుమన్ శెట్టి అలాగే ఉన్నాడు. ఇప్పుడు 14 వారాలు ఉండి చివరి వరకు రెమ్యునరేషన్ 44 లక్షలు తీసుకుంటున్నాడండి.